హాయ్ అండి. హలో. ఇవాళ మేము నువ్వులుండలు చేయాలనుకుంటున్నాము. దానికి కావాల్సినవి వేరుశనగుళ్ళు, నువ్వులు, బెల్లం, వేరుశనగుళ్ళు, ఈ 3 అవసరం అండి. వీటికి నువ్వులు వేపించి పెట్టుకున్నాను, వేరుశనగులు వేపుకుంటున్నాను. బెల్లం 3 కేజీలు బెల్లం తీసుకున్నానండి. మొత్తం నేను 4 కేజీలు తీసుకున్నాను. పలుకులు 2 కేజీలు పలుకులు, 2 కేజీల నువ్వులు, 3 కేజీల బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకున్న తర్వాత ఇక్కడ వేపిన నువ్వులని మిక్సీ పట్టుకొని సగం మిక్సీ పట్టుకొని కొంచెం నువ్వులు ఉంచుకోవాలండి. మిగతా బెల్లం కూడా వేసేసి పాకం పట్టేసుకున్నాం. పాకం మరుగుతుంది. నువ్వుల పొడి, వేరుశనగల పొడి ఆడానండి. కొంచెం నువ్వులు, పలుకులు వదిలేసాను. ఇప్పుడు పాకం వచ్చిందేమో చూసుకోవాలి. ఇలా పొడి చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకొని కొంచెం పొడి చేసుకొని కొంచెం వదిలేసుకోవాలి. పాకం వచ్చిందో లేదో చూసుకుంటున్నామండి. ఇంకా రావాలి. ఇప్పుడు కొంచెం వచ్చిందండి. ఇప్పుడు పర్వాలేదు. ఇలా రావాలి. ఇలా అవ్వాలి. పట్టుకుంటే అలా అవ్వాలి. అలా అయితే సరిపోతుంది. అప్పుడు నువ్వుల పొడి, పలుకుల పొడి ఉంది కదండి, అది వేసేసుకోవాలి. వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఉండు పట్టకన్నా ఉంటుంది. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మిగతా పొడి కూడా ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు పలుకులు వేసుకున్నామండి. ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం. మిగిలిగా ఉంచాం కదా, అవి వేసుకున్నాం. ఇలా బాగా కలిపేసుకోవాలండి. పట్టకుండా కలిపేసుకొని కిందకి దించే ముందు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని పళ్ళానికి కొంచెం నెయ్యి రాసుకొని అది తీసుకొని ఉండలు చేసుకోవడమేనండి. అదండి, అలా చేసుకుంటే బాగా అవుతుంది. మొత్తం ఒకసారి తీసే కన్నా కొంచెంగా తీసుకుంటూ ఉండలు చేసుకుంటూ ఉండాలి. అలా అయితే బాగా వస్తాయి. చాలా బాగుంటాయండి. ఈ ఉండలు చాలా బలం అండి. పిల్లలకి చాలా మంచిది. మీరు ట్రై చేయండి తప్పకుండా.